హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. దట్టమైన అడవి, కళ్ళను కట్టిపడివేసే సుందర దృశ్యాలు, ఎత్తైన కొండలు, గుట్టలు, పురాణాలు, చరిత్రకు ఆనవాళ్లుగా చెప్పుకునే ఎన్నో వింతలు, విశేషాలు, పర్యాటకుల మనసును ఆకట్టుకునే మరెన్నో కట్టడాలు నేటికి నిలిచిపోయింది. ఇది తెలంగాణ చరిత్ర అని గర్వంగా చెప్పే గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ మన రాష్ట్రంలోని, అంటే తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నెలకొని ఉన్నాయి. గుట్ట నుంచి జాలువారే జలపాతాల హోరు, కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాలు, ఏడాది పొడుగున ఎండిపోని చిన్న కొలను, ప్రజల నమ్మకాలతో ముడిపడిన స్థానిక చరిత్ర, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వేసవిలో, ఈ సెలవుల్లో గొంతెమ్మ గుట్ట ఈ ప్రాంతాన్ని చూడాల్సిందే. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది, కథ. గొంతెమ్మ గుట్టకు ద్వాపర యుగానికి సంబంధం ఉందని స్థల పురాణం చెబుతోంది. కృష్ణుడు, కుంతీదేవి, సుభద్ర కొంతకాలం ఈ ప్రాంతంలో ఉన్నారని, ఆ సమయంలోనే కుంతీదేవి ఇక్కడ తపస్సు చేసిందని స్థానికులు చెప్తూ ఉంటారు. అందుకు గుర్తుగా ఈ గుట్టపై ఒక గుహ ఉంది. ఆ గుహలో శివలింగం కూడా ఉంది. ఆ శివలింగాన్నే కుంతీదేవి పూజించి వరాలు పొందిందని చెప్తూ ఉంటారు అక్కడి వాళ్ళు. ఈ శివలింగానికి దగ్గరలోనే పాదముద్రల గుర్తులు కూడా ఉన్నాయి. వీటిని శ్రీకృష్ణుడి పాదముద్రలుగా భావించి అక్కడ ఉన్న స్థానికులు పూజ చేస్తూ ఉంటారు. ఈ గుట్టపై 1.5 కిలోమీటర్ల దూరం 3 అంచెలుగా కట్టిన గోడ ఒకటి ఉంది. ఈ గోడ కాకతీయుల ప్రభు అయిన ప్రతాపరుద్రుడి కాలం నాటిది. అంటే 14వ శతాబ్దానికి చెందిందనమాట. సో మొఘల్ సైన్యం నుంచి ప్రతాపరుద్రుడు తనను, తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ఈ గుట్టపై కొంతకాలం నివసించారని చరిత్ర చెబుతోంది. శత్రువులు ప్రవేశించడానికి అనుకూలంగా లేని విధంగా దీనిని నిర్మించినట్లు అర్థమవుతుంది. ఈ గోడకు బురుజులు కూడా ఉన్నాయి. ఈ బురుజుల్లో సైనికులు ఉండి దూరం నుంచి వచ్చే శత్రువులను గమనించేవాళ్ళని వీటి నిర్మాణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సైనికుల నీటి అవసరాల కోసం 1వ కోటకు 2వ కోటకు మధ్య నీటిని నిల్వ చేసుకునే ఒక డ్యామ్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొండల మీద నుంచి ప్రవహించే నీళ్లు ఇక్కడ నిల్వ ఉంటాయి. వాటిని తమ అవసరాలకు, తాగడానికి, మిగతా వాటికి వాడుకునే వాళ్ళని మనం భావించవచ్చు. అలాగే గుట్టపై నుంచి కోటలోకి వెళ్తుంటే కుడివైపు ఒక గంట కనిపిస్తుంది. దీనిలో అన్ని కాలాల్లో నీళ్లు ఉంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక ఈ కొలనును కుంతీదేవి కొలను అని కూడా పిలుస్తారు. ఈ కొలంలో నీళ్లు తీసుకొని వెళ్ళి పంటలకు చల్లితే తెగుళ్ళు సోకకుండా మంచి దిగుబడి వస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకే ఇప్పటికీ ఈ నీటిని తీసుకువెళ్ళి పంటలకు చల్లుతూ ఉంటారు. ఇది ఒక ఆచారంగా వస్తోంది అనాదిగా. గొంతెమ్మ గుట్టను చూడటం అంటే అందమైన అడవిని కల్లారా చూడటమే, పరవశించే ప్రకృతిలో సేద తీరటమే. ఈ గుట్ట ఎత్తు 250 మీటర్లు. గుట్ట మీది నుంచి కిందకు ప్రవహించే జలపాతాలు పర్యాటకుల చెవులకు వాటి హోరు ఎంతో ఇంపుగా తాకుతూ ఉంటుంది. తెల్లటి నురగలతో అవి మళ్ళీ మళ్ళీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ జలపాతాలను చూస్తూ ఉంటే. ఈ గుట్టపై నుంచి చూస్తే దూరంగా గోదావరి నది మరింత అందంగా కనిపిస్తుంది. గుట్టపై కోటలు, అపురూపమైన రాతి కట్టడాలు పర్యాటకుల మనస్సుని ఆకట్టుకుంటాయి, దోచుకుంటాయి. ఒకప్పుడు ఇక్కడ నివసించే ప్రజలు వర్షాలు కురవక కరువు బారిన పడ్డారట. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఈ గుట్టకు దగ్గరలో ఉన్న ప్రతాపగిరి ప్రజలు గొంతెమ్మ గుట్టకు వచ్చి వర్షాలు కురిపించమని మొక్కుకున్నారట. ఆ తర్వాత వానలు భారీగా పడడంతో ప్రజలు సంతోషించి
ఓ పెద్ద జాతర చేసుకున్నారట. ఆ జాతర ఇప్పటికీ కొనసాగుతోంది, ఒక ఆచారంగా సాగుతూనే ఉంది. ప్రతి ఏడాది లక్ష్మీదేవర పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటూ శివస్థుతులు చదువుతూ మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు ఇక్కడ ప్రజలు. అలాగే చూడండి, మీకు ఎలా వెళ్ళాలి అన్నది కూడా చెప్తాను. హైదరాబాద్ నుంచి భూపాల్పల్లి అంతవరకు మనం బస్సులో వెళ్ళవచ్చు. అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కాటారం అనే ఒక ప్రాంతం వస్తుంది. ఆ తర్వాత ప్రతాపగిరి గ్రామానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతాపగిరి నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే గొంతెమ్మ గుట్టకు చేరుకోవచ్చు. అయితే ఎలాంటి సమస్య లేదు. ఆటోలు ఈ మార్గంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మనం వెళ్ళాలనుకుంటే మనల్ని చేరుస్తూనే ఉంటాయి. చూసారా మిత్రులారా, మనం అనుకుంటాం ఎక్కడెక్కడో వెళ్ళి చూడాలని. తర్వాత సినిమా వాళ్ళు ఎక్కడెక్కడో షూటింగ్లు అంటూ ఎక్కడో విదేశాలకు ఇంకెక్కడెక్కడో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అవసరం లేదు మిత్రులారా. తెలంగాణలో చాలా అద్భుతమైన అపురూపమైన స్థలాలు ఉన్నాయి. అంటే నిజంగా ప్రభుత్వం గమనించి గుర్తించి వాటన్నిటిని దాని మీద శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయగలిగితే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ ఉంటాం భగత జలపాతం కానీ, అలాగే వరంగల్ పక్కన రామప్ప, ఇప్పటికీ యాదగిరిగుట్ట, ఆ పరిసర ప్రాంతాలు చాలా గోల్కొండ మన నగరంలోనే నెలకొనింది. చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని. సో మంచి చెరువులు, సుందర ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు అన్నీ ఉన్నాయి. సో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వాలు వీటి మీద దృష్టిని పెట్టాలి. ఈ పర్యాటక శాఖ కన్సర్న్ మినిస్టర్స్ కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో అది డెవలప్ చేస్తే తెలంగాణకి పర్యాటక రంగం నుంచి చాలా ఆదాయం వస్తుంది. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులకి ఫలానా ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు చాలా రకాలుగా. సో మరి ఎందుకో ప్రభుత్వాలు మన ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలపై శీతకన్ను వేయటం ఏమిటో మరి మతలబు తెలీదు అంటాం. మన ఒక సామెత ఉంది, పొరుగింటి పుల్లకూర అని. మనకెప్పుడు దూరపు కొండలు నన్ను మన దగ్గర ఉన్న ఎప్పుడు పట్టించుకో, ఎప్పుడు అక్కడ ఇక్కడ ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికైనా ఇప్పుడు మనం ఇలాంటి ప్రదేశాలు చూసుకొని వీటన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేస్తే పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ BVR Rao signing off.